గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా రోడ్లేస్తే ప్రస్తుతం పనేమీ ఉండకపోతుండే అన్నారు ఆర్ఎండ్బి శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల రోడ్లే అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 6,600 కోట్లతో రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామాలకు రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ గ్రౌండ్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్లలో చేసినది మేము ఒక 15 నెలలు చేసి చూపించినాం. అది శాంక్షన్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేసాం. ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినప్పుడు అధ్యక్ష ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్, విజయవాడ 6 లేన్ గురించి మాట్లాడలే. నేను జిఎంఆర్ని తీసేపించి కొత్త డిపిఆర్ చేయించి 3వ నెలలో టెండర్ పిలుస్తున్నాం. అదే 40-50 నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, పని చూసుకొని మనం నల్గొండకి వెళ్ళిపోతాం. ఇవాళ అందరూ కూడా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు ఇవాళ ఫోర్స్ ఎందుకు వచ్చింది అధ్యక్ష? నీకు రోడ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే పని చూసుకొని మళ్ళీ కరీంనగర్కో నిజామాబాద్కో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆలోచించి ముందు చూపుతోని ఒక హ్యామ్ ప్రాజెక్టు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ వాళ్ళు మొదట హ్యామ్ ప్రాజెక్ట్ టేక్. దాని ద్వారా మేము కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఈ రోడ్డు కావాలి కాదు. ఇవాళ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో ఎన్ని రోడ్లు వేసుకుంటూ తర్వాత నా స్పీచ్లో చెప్తాను. నేను ఫామ్ హౌస్కి ఏవి 600-700 కోట్లు వేసుకున్నో డీటెయిల్ మీకు వర్క్ వైజ్ చెప్తాను. RRR సంబంధించి వీళ్ళు చేసింది అధ్యక్ష, ఆ రోజు ఓన్లీ పేపర్ అడ్వైజ్ ఇచ్చి 3A వాళ్ళ టైంలో ఇచ్చింది. 2017లో డిక్లేర్ చేసాను. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఢిల్లీ పోవాలా లేక నుంచి ఇక్కడ ఉన్న నేషనల్ ఆఫీసర్ పిలిపామంటే పిలిపిస్తా. 161AA నెంబర్ ఇచ్చిందా లేదా? అప్పుడే ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎందుకు అప్రూవల్ కాలే? ఎందుకు రాలంటే ప్యాటేసి చెప్పాను. తర్వాత తెలుసుకున్నాను. 5 ఏళ్ళు ఆర్ఎండ్బి మినిస్టర్ నేనై 15 నెలలు అయింది. 3 నెలల పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 12 నెలల్లో ఎన్ని వేల కోట్ల వర్క్ పిలిచినావు, ఎన్ని గ్రౌండ్ అయినావు? నువ్వు పోయి తెలంగాణ తిరిగిరా. ఒకటే ప్రతిపక్షంగా రాగా ఒక తీరాగా అధికారం. ప్యాటేసి అంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ టెక్నికల్ అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నది.